యేసన్న గారు ఒకసారి వాక్యం చెప్తుంటే వెనక ఒక పెద్ద మనిషి కూర్చొని పక్కన ఆయనతో బాబా ఏం వాక్యము యేసన్న గారు బాబా అస్సలు పొడుస్తున్నాడు. చూడు చూడు వాడు నిందిస్తే కదా వాక్యం. సింహం కదా, అది మనిషి సింహం అర్థం కావట్లేదా? యేసన్న గారు స్టేజ్ దిగ్గానే అసలు మీరు కాదు మాట్లాడిందే అంటే యేసన్న గారికి డౌట్ వచ్చిందంట. నేను కాదా, ఎవరు మాట్లాడింది? ఒక సింహం ఉండి మాట్లాడినట్టుందన్నా. యేసన్న గారి జీవితంలో పొంగింది అప్పుడేనంట, ఎంత బాగా మాట్లాడానా అని. తెల్లారి సభకు వచ్చారంట. రెండో రోజు సభ ఉంది కదా, ఆయన ఇంకా పెద్ద లాంగ్ నోట్ బుక్ తెచ్చుకున్నారు సబ్జెక్ట్ రాద్దామని. యేసన్న గారు రెండో రోజు ప్రసంగం చెబుతూ కొంతమంది పెద్ద మనుషుల్లా కూర్చుంటారు. గుంటూరులో ఒక పెద్ద ఇల్లు ఉంటుంది, విజయవాడలో ఒక చిన్న ఇల్లు ఉంటుంది అని అంట. పెద్ద ఇల్లు అంటే పెద్ద ఇల్లు కాదు, పెద్ద భార్య. చిన్న ఇల్లు అంటే చిన్న భార్య. ఆ పెద్ద ఆయనకి 2 భార్యలు ఉన్నారంట. ఇక అంతే, ఆ మాట వినగానే బైబిల్ జిప్పేసి ఇటు తిరిగాడంట. ఆయన పొడిచాడు కిందాక. అది వాక్యమేనా? అది వాక్యమేనా అంట. ఈ పెళ్లి పేరటం లేని వాళ్ళకి ఎవడికి ఎన్ని ఇల్లు ఉంటే ఆయనకి ఎందుకంట? అది వాక్యమేనా? అది చెప్పు. ఇది ఎవరు? రాతి నేల మీద పడినోళ్ళ సంగతి. కొంచెం అనుకో.